అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వీక్షక మహాశిలారా, మనమందరం కూడా జిల్హిజ్జా మాసంలో అల్హమ్దులిల్లా ప్రవేశించాం. అల్లాహ్ దృష్టిలో 2 మాసాలకి అతి ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. అవి ఒకటి రంజాన్ మాసం, 2 జిల్హిజ్జా మాసం. మరి రండి, ఈ జిల్హిజ్జా మాసం పురస్కరించుకుని జిల్హిజ్జా మాసంలో ఉన్న మొదటి 10 రోజుల యొక్క ప్రాధాన్యతను సంక్షిప్తంగా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని ప్రకారం మనం ఇన్షాల్లా ఆచరణలు చేసి అల్లాహ్ మార్గంలో అనేకమైనటువంటి పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో ఉన్నతమైనటువంటి మాసాలు ఒకటి రంజాన్ మాసం, 2 జిల్హిజ్జా మాసం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిల్హిజ్జా మాసం గురించి ఖురాన్లో ప్రస్తావిస్తూ వల్ ఫజ్ర్ వలయాలిన్ అషర్ అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది సూర ఫజర్లో. ఫజర్ సాక్షిగా మరియు ఆ 10 రోజుల సాక్షిగా. ఈ 10 రోజుల గురించి మనం చూసినట్లయితే జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులే అనేటువంటి విషయం మనకి సహీ అహదీసు గ్రంథాల ద్వారా రూఢి అవుతుంది. ఈ జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల గురించి ఖురాన్లో మరొక ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ లియజ్కురుస్మల్లాహ ఫీ అయ్యామిన్ మాలూమాత్, ప్రజలు తెలుసుకోవాలి వారికి అయ్యామే మాలూమాత్లో జిక్ర్ చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అనే విషయాన్ని. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేయడం జరిగింది. అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి ఉద్దేశం ప్రకారంగా కూడా ఈ 10 రోజులు జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులే అని ఆయన తెలియచేయడం జరిగింది. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియచేయడం జరిగింది, అఫ్జలు అయ్యాము దునియా అయ్యాముల్ అషర్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రోజుల్లో, అంటే సంవత్సరంలో వచ్చేటువంటి 365 రోజుల్లో ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి రోజులు ఈ జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులు అని తెలియజేశారు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి ఇందులో మనకు సందేహం రావచ్చు, రంజాన్ మాసంలో కూడా చివరి 10 రోజులకు అత్యంత ప్రాధాన్యత ఉంది కదా, ఆ 10 రోజులు ఆ రంజాన్ మాసపు చివరి 10 రోజులై ఉండవచ్చు, మరి జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల గురించి చెప్పడం జరిగిందని మనం ఎలా భావించగలం అనే అనుమానం కలిగినప్పుడు ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారంగా రంజాను మాసంలోని చివరి 10 రోజుల యొక్క రాత్రులు అల్లాహ్ దృష్టిలో అత్యంత ఉన్నతమైనటువంటివి. జిల్హిజ్జా మాసంలో ఉన్నటువంటి మొదటి 10 రోజుల యొక్క పగళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి అల్లాహ్ దృష్టిలో అతి ఉన్నతమైనటువంటివి అని ధార్మిక పండితులు తెలియచేయడం జరిగింది. కాబట్టి వెరసి మనకి తెలిసినటువంటి విషయం ఏమిటంటే రంజాన్ మాసంలో చివరి 10 రోజుల్లోని రాత్రులు అల్లాహ్ దృష్టిలో ఉన్నతమైనటువంటివి, జిల్హిజ్జా మాసంలో ఉన్నటువంటి మొదటి 10 రోజుల పగళ్ళు అతి ఉన్నతమైనటువంటివి. ఇబ్ను ఖయ్యూమ్ రహ్మతుల్లా అలైహి ప్రకారంగా కూడా ఈ 10 రోజులకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వబడింది అంటే ఇందులో యౌమే ఆరాఫా ఉంది, యౌము నహర్ ఉంది, యౌము తవిరహ్ ఉంది. దీని కారణంగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులకు ఇంత ప్రాధాన్యత కేటాయించడం జరిగింది అని ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మామిన్ అయ్యామిన్ అహజ్జు ఇలల్లాహి అల్ ఆమలు ఫీహిన్న మిన్ హాజిహిల్ అయ్యామ్. అల్లాహ్ ఈ 10 రోజుల్లో చేసినటువంటి ఆరాధనలను అమితంగా ఇష్టపడతాడు. అంటే ఈ 10 రోజుల్లో మీరు చిన్న ఆరాధన చేసినా పెద్ద ఆరాధన చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని అమితంగా ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు అని ఈ హదీస్ మనకు తెలియజేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కొంతమంది సహాబాలు అడగడం జరిగింది, ఈ 10 రోజులు మినహా ఎవరైనా జిహాద్లో పాల్గొని షహీద్ అయితే ఆ వ్యక్తికి లభించేటువంటి పుణ్యఫలం ఈ 10 రోజులు ఆరాధనలో నిమగ్నమైనటువంటి వ్యక్తికి లభించేటువంటి పుణ్యఫలంతో సమానం అవుతుందా లేదా అని అడిగిన సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎంత మాత్రము సమానం కాజాలదు అని. చూడండి మహాశిలారా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఒక వ్యక్తి జిహాద్లో పాల్గొని షహీద్ అయినప్పటికీ కూడా ఈ 10 రోజుల్లో సత్కార్యాలు చేసినటువంటి వ్యక్తి యొక్క పుణ్యఫలానికి సమానం కాజాలడు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ అదే హదీసులో ఇక ముందు తెలియజేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఇల్లా మన్ ఖరజ బి నఫ్సిహి వ మాలిహి. అంటే ఎవరైతే తమ యొక్క ధన ప్రాణాలను ఇంకా సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి వస్తే గనక అప్పుడు ఈ యొక్క
జిల్హిజ్జా మాసపు 10 రోజుల పుణ్యఫలాలకు సమానమవుతుంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి పుణ్యఫలం ఈ జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏర్పాటు చేయడం జరిగిందో. మరి ఈ యొక్క ఉన్నతమైనటువంటి పుణ్యఫలాల మాసమైనటువంటి అందులోనూ ఉత్కృష్టమైనటువంటి 10 రోజుల్లో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. దీనిలో ఏ ఏ సత్కార్యాలు చేయాలో మనం తప్పనిసరిగా చేసి అల్లాహ్ తాలా దగ్గర ఆ పుణ్యఫలాన్ని సంపాదించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలనేటువంటి విషయం ఈ హదీసుల ద్వారా, ఖురాన్ ఆయతుల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి రండి మహాశలరా, ఈ జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల్లో మనం ఏ ఏ సత్కార్యాలు చేయాలో సంక్షిప్తంగా వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మనం చూసినట్లయితే అనేక సత్కార్యాలు చేయొచ్చు. ఈ నెలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. మొదటి విషయం, 4 నిషిద్ధ మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ నిషిద్ధ మాసాలలో ఒక మాసమే ఈ జిల్హిజ్జా మాసం. అంటే ఇందులో దౌర్జన్యం చేయడం, దుర్మార్గాలకు పాల్పడడం, జులుం చేయడం, ఎదుటివారిని హింసించడం, ఇటువంటి అన్ని విషయాలు కూడా ప్రత్యేకించి నిషిద్ధపరచబడినటువంటి మాసం ఈ జిల్హిజ్జా మాసం. 4 నిషిద్ధ మాసాలు ఉన్నాయి. ఆ నిషిద్ధ మాసాల్లో జిల్హిజ్జా మాసం కూడా ఒకటి. కాబట్టి ఈ మాసంలో మొదటిగా మనం జులుం చేయడం, ఇతరుల పట్ల మనం అక్రమాలకు పాల్పడడం, అన్యాయాలు చేయడం మానుకోవాలి. మరి ఇతర మాసాల్లో ఈ విషయాలు చేయవచ్చా అంటే ఇతర మాసాల్లో కూడా వీటికి దూరంగా ఉండాలి. ప్రత్యేకించి ఈ మాసం ఈ విషయాలకు శిక్షణ మాసంగా మనం తీసుకోవాలి. దీని విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. మామూలు మాసాల్లో చేసినటువంటి పాపఫలం ఒక ఎత్తు అయితే ఈ మాసంలో చేసినటువంటి పాపఫలం మరొక ఎత్తు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుని జులుంకి మనం దూరంగా ఉండాలి. రెండవ విషయం, ఫరజ్ల పట్ల ప్రత్యేకించి మనం శ్రద్ధ వహించాలి. అంటే ఫరజ్ నమాజుల విషయంలో మనం వీలన్నంత మట్టుకు మనం మస్జిద్కు వెళ్ళి ఫరజ్ నమాజులను ఆచరించే ప్రయత్నం చేయాలి. ఫరజ్ నమాజ్ కంటే ముందుగానే మస్జిద్లో ప్రవేశించే ప్రయత్నం చేయాలి. ఫరజ్ నమాజ్ కోసం మనం తహతహలాడుతూ ఉండాలి. ఏ ఫరజ్ కూడా మనది వీడిపోకుండా జమాత్తో పాటు ఆచరించడానికి మనం పరిపూర్ణమైనటువంటి ప్రయత్నం ఈ జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల్లో చేయాలి. దీనికోసం మనం చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కూడా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మా తఖర్రబ ఇలయ్యా మిన్ అబది అహబ్బ మిమ్మా ఇఫ్తస్తుహు ఇలై. నేను నా దాసుడిపై ఏ విషయంలోనైతే ఫరజ్ చేశానో వాటి ద్వారా నా దాసుడికి నేను అత్యంత చేరువైపోతాను. మరి ఏ సత్కార్యాల ద్వారా కూడా ఇది సాధ్యం కాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ కార్యాలైతే మనపై విధిగా చేశాడో ఆ విధి అయినటువంటి కార్యాల ద్వారానే అత్యంత సమీపానికి వస్తాడు, మనకి అత్యంత చేరువైపోతాడు. మిగిలిన ఏ ఉన్నతమైనటువంటి సత్కార్యాలుగా మీరు భావించినప్పటికీ కూడా అవి వీటి స్థితిని పరిపూర్ణం చేయలేవు అనేటువంటి విషయాన్ని ఈ హదీస్ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఫరజుల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి, ఎంత మాత్రము కూడా అశ్రద్ధ చేయకూడదు. మూడో విషయం, తక్బీర్, తహ్మీద్ అనేటువంటి విషయాలను మనం గుర్తుంచుకోవాలి. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నామ సంస్మరణ. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు యుహీ వ యుమీతు బియదిహిల్ ఖైర్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్, సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహా ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీమ్. ఇలా ఏవైతే జిక్ర్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా అత్యధికంగా, అమితంగా ఎంత వీలైతే అంత మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి మనం ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, బైక్ డ్రైవ్ చేస్తున్నా, కార్ డ్రైవ్ చేస్తున్నా, ఇతరత్ర ఇంట్లో ఏ కార్యకలాపాలు చక్కబెడుతూ ఉన్నా, ఇంట్లో స్త్రీలు వంట చేస్తూ ఉన్నా, ఏదైనా తరుగుతూ ఉన్నా, ఇంటి యొక్క పనుల్లో బట్టలు ఉతుకుతూ ఉన్నా, ఏ సందర్భంలో అయినప్పటికీ కూడా అల్లాహ్ యొక్క జిక్ర్ ఎక్కువగా ఈ 10 రోజుల్లో తప్పనిసరిగా చేయాలి కసరత్తుతో. ఈ పుణ్యఫలం అనంతమైనటువంటి పుణ్యఫలం అనే విషయాన్ని గుర్తుంచుకుని మరి ఈ విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఎంత మాత్రము వృధా పోనివ్వకూడదనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకుని మరి చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జిక్ర్ గురించి తెలియజేస్తూ అన్నారు,
ప్రజలారా గుర్తుంచుకోండి, అల్లాహ్ వద్ద అన్నింటికంటే మించిన రోజులు జిల్హిజ్జా యొక్క 10 రోజులు. వీటిలో అల్లాహ్ యొక్క జిక్ర్ను మీరు అధికంగా చేయండి. చూడండి మహాశిలారా, హదీస్ కూడా రావడం జరిగింది జిల్హిజ్జా మాసపు 10 రోజుల్లో చేసేటువంటి జిక్ర్ గురించి, అల్లాహ్ నా యొక్క నామ సంస్మరణ గురించి. మరి ఎంత శ్రద్ధ తీసుకుని మనం జిక్ర్ చేయాలో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాబట్టి జిక్ర్ను అధికంగా మనం చేయాలి. దీనికోసం మనకి సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మయీన్లో కూడా ఒక ఆదర్శం కనిపిస్తుంది. మనకి అబ్దుల్లా ఇబ్నే ఉమర్ మరియు అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హుమ్ అజ్మయీన్ యొక్క జీవితాలను మీరు పరిశీలించినట్లయితే, వారి యొక్క జీవితాల్లో ఎప్పుడైతే జిల్హిజ్జా మాసపు మొదటి రోజులు ప్రవేశించాయో అప్పుడు కసరత్తుతో వారు జిక్ర్ చేస్తూ బజారుల్లో బిగ్గరగా ఆ జిక్ర్ను ఆలపిస్తూ వెళ్ళేవారు, వచ్చేవారు. వారి యొక్క జిక్ర్ను విని ఇతరులు కూడా జిక్ర్ చేసేవారు అనేటువంటి విషయం మనకి వారి యొక్క జీవితాల్లో మనకు కనిపిస్తుంది. మరి మహాశిలారా, మనం కూడా బజార్లోకి వెళుతూ ఉంటాం. ఈ జిక్ర్ను ఈ సున్నత్ ప్రాతిపదికన, సహాబాల యొక్క ఆచరణ ప్రాతిపదికన అధికంగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. వారి యొక్క సున్నత్ కూడా నెరవేరుతుంది. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిక్ర్ చేసినటువంటి పుణ్యఫలం కూడా మనకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఎంత మాత్రం కూడా మర్చిపోకూడదు. ఇంకా 4వ విషయం, మనం ఈ జిల్హిజ్జా మాసంలో చేయాల్సినటువంటి పనుల్లో, ఆరాధనలో 9 రోజులు ఉపవాసాలు పాటించాలి. జిల్హిజ్జా మాసం మొదటి రోజు ఈ రోజు మొదలుకొని 9 రోజుల వరకు, అంటే ఈద్ నమాజ్ వచ్చే వరకు కూడా 9 రోజులు మనకు ఉంటాయి. ఈ 9 రోజులు కూడా మనం సున్నత్ ఉపవాసాలను పాటించాలి. ఈ సున్నత్ ఉపవాసాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్లో మనకు కనిపిస్తుంది. హజరతే హఫ్సా రజియల్లాహు తాలా అన్హా వారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజాలను పాటించేవారు. కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యసుము జిస ఆజిల్హా యౌమ ఆషూరా వ సలాతిసా అయ్యాము షహర్ వ అవ్వలు ఇస్నైని మిన్ షహరి వల్ ఖమీస్. అంటే దీని అర్థం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిల్హిజ్జా మాసపు మొదటి 9 రోజులను ఉపవాసాలు పాటించేవారు. అలాగే అయ్యామే బీస్ అంటే ప్రతి నెల యొక్క 13, 14, 15 తేదీల యొక్క ఉపవాసాలు పాటించేవారు. అలాగే వారంలో సోమ మరియు గురువారాలు కూడా ఆయన ఉపవాసాలు పాటించేవారు అని చెప్పి హజరతే హఫ్సా రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించినటువంటి హదీస్లో మనకి తెలుస్తుంది. కాబట్టి ఉపవాసాలు పాటించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అలవాటుగా ఉంది. అందులో భాగంగానే ఈ జిల్హిజ్జా మాసం మొదటి 9 రోజులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాలు పాటించేవారు. కాబట్టి సున్నత్ ప్రాతిపదికన మనం కూడా ఆ ఉపవాసాలను పాటించేటువంటి ప్రయత్నం పూర్తిగా చేయాలి. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో రోజా ఉపవాసం యొక్క ఘనత అనంతమైనటువంటిది. ఒక గొప్ప పుణ్యఫలం సంపాదించి పెట్టేటువంటి ఆరాధన ఏదైనా ఇస్లాంలో ఉందంటే అది రోజా అని మనం చెప్పవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది, మామిన్ అబ్దిన్ యసూమ యౌమిన్ ఫీ సబీలిల్లాహ్, ఏ వ్యక్తి అయినా అల్లాహ్ మార్గంలో ఒక రోజును పాటిస్తే ఇల్లా బాదల్లాహు బిజాలికల్ యౌమ, అంటే దానికి బదులుగా ఆ వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 70 సంవత్సరాలు నరకాగ్ని నుండి దూరం చేస్తాడు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. ఎంత గొప్ప పుణ్యకార్యమో కదా రోజా. మరి ఈ రోజాను సున్నత్ ప్రాతిపదికన పాటిస్తే ఇంకెంత పుణ్యఫలం మనకి. అల్హమ్దులిల్లాహ్. నఫిల్ రోజాలు అయితే పాటిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక రోజాకి పుణ్యఫలం తెలియచేయడం జరిగింది. మరి సున్నత్ కూడా ఇక్కడ నెరవేరుతుంది, నఫిల్ యొక్క అదనపు ఉపవాసాలు కూడా నెరవేరుతున్నాయి. అందులోనూ ఒక ఉన్నతమైనటువంటి మాసంలో చేసేటువంటి రోజా ఉంది. ఇంకెంత పుణ్యఫలాన్ని సంపాదించి పెడుతుందో కదా ఈ యొక్క ఉపవాసం. 70 సంవత్సరాలు మనం నరకాగ్ని నుండి దూరంగా ఉండేటువంటి అవకాశం ఈ యొక్క ఉపవాసాల ద్వారా మనకు వస్తుంది. అంటే వీటిని మనం పెడచెవిన పెడితే ఎంత నష్టపోతామో ఒక్కసారి ఆలోచించండి సోదర మహాశిలారా. కాబట్టి ఈ జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల్లో రోజా పాటించేటువంటి ప్రయత్నాన్ని కూడా అధికంగా మనం చేసే ప్రయత్నం చేయాలి. ఇక 5వ విషయం, కుర్బానీ ఇచ్చే సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు, ఇచ్చేటువంటి వారు గోళ్ళు, వెంట్రుకలను ఈ కుర్బానీ అయ్యేంత వరకు కూడా తీసేటువంటి ప్రయత్నం ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఇది సున్నత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియచేయడం జరిగింది, మన్ రఆ మిన్కుమ్ హిలాల జిల్హిజ్జా, ప్రజలారా మీరు జిల్హిజ్జా నెలవంకను చూస్తే, వరాద యుదహా
కుర్బానీ ఇచ్చే ఉద్దేశంతో ఉంటే ఫలా యహూదన్నా షహరి వలా మినస్సారిహి, వారు గోళ్ళు మరియు వెంట్రుకలను కత్తిరించకూడదు. కాబట్టి కుర్బానీ ఇచ్చేటువంటి నియత్ ఉన్నటువంటి వ్యక్తులు గోళ్ళు మరియు వెంట్రుకలు ఎంత మాత్రము కూడా అతని కుర్బానీ అయ్యేంత వరకు కత్తిరించకూడదు. మరి కత్తిరిస్తే ఏమవుతుందండి అని మనం చూసినట్లయితే దీనికి కఫారా అంటూ ఏది లేదు, కానీ అది ఒక సున్నత్కి వ్యతిరేకంగా ఆచరించినటువంటి ఆచరణ అవుతుంది. దాని పాప ఫలితం అయితే మాత్రం అతడికి వస్తుంది. దీనికోసం ధార్మిక పండితులు ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏంటంటే, వారు ఒకవేళ ఈ పని చేసినట్లయితే వారు ఏం చేయాలంటే అత్యధికంగా అల్లాహ్ నామ సంస్మరణను చేయాలి. దానికోసం అల్లాహకు తౌబా కూడా చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, బాధపడాలి, అత్యధికంగా ఇస్తిగ్ఫార్ చేయాలి అనే విషయాన్ని కూడా తెలియచేయడం జరిగింది. మరి గోళ్ళు వెంట్రుకలు కత్తిరించే విషయంలో కేవలం కుర్బానీ ఇచ్చేటువంటి వ్యక్తి మాత్రమే ఈ ఆచరణ చేయాలా, లేదా కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఆచరణ చేయాలా అనేటువంటి విషయానికి ధార్మిక పండితుల యొక్క అభిప్రాయం ప్రకారంగా కుర్బానీ ఇచ్చేటువంటి ఇంటి పెద్ద ఇది తప్పనిసరిగా ఆచరించాలి, అతడి కోసం ఇది విధి. కానీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఎంత మాత్రము ఈ విధిలోకి రారు. వారు ఒకవేళ గోర్లు వెంట్రుకలు కత్తిరించినప్పటికి కూడా ఎంత మాత్రము కూడా పాపం కాదనేటువంటి విషయాన్ని వారు తెలియచేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక ఉత్తమమైనటువంటి విషయం ఏంటంటే ఇతరులు కూడా ఈ గోర్లు వెంట్రుకలు కత్తిరించకుండా ఉంటే ఒక మంచి విషయమే అనేటువంటి విషయాన్ని కూడా వారు తెలియచేయడం జరిగింది. దీని ప్రకారం మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక 6వ విషయం, ఈ జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల్లో మనం చేయాల్సినటువంటి పని కుర్బానీ. కుర్బానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో అతి ఉత్తమమైనటువంటి పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అదముల్ అయ్యాము ఇందల్లాహి యౌమున్ నహర్, అల్లాహ్ వద్ద సంవత్సరంలో అతి పెద్ద రోజు ఈ కుర్బానీ రోజు అన్నారు. అంటే అల్లాహ్ దృష్టిలో అతి విలువైనటువంటి, అతి పెద్దదైనటువంటి, అతి ఉన్నతమైనటువంటి రోజు యౌమున్ నహర్, కుర్బానీ ఇచ్చేటువంటి రోజు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తెలియచేయడం జరిగింది. ఇంకా తెలియజేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సుమ్మ యౌముల్ ఖరా, తరువాతి రోజు. అంటే కుర్బానీ ఇచ్చే రోజు, ఆ తరువాతి రోజు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో అతి ఉత్తమమైనటువంటి రోజులు. కుర్బానీ రోజు కాకుండా అయ్యామే తష్రీక్లో 3 రోజులు మనం కుర్బానీ చేసేటువంటి అనుమతి ఉంది. ఈ 3 రోజుల్లో మొదటి రోజు అంటే పండుగ రోజు, తరువాతి రోజు కూడా ప్రవక్త ప్రస్తావిస్తూ ఇవి అతి ఉత్తమమైన రోజులు. కాబట్టి కుర్బానీ రోజు ఒకవేళ కుర్బానీ మనం ఇవ్వలేకపోయినా తరువాతి రోజు అయినప్పటికి కూడా మనం ఆ కుర్బానీ చేస్తే అతి ఉన్నతమైనటువంటి సత్కార్యం చేసిన దానితో సమానంగా పరిగణించబడుతుంది అనేటువంటి విషయం ఈ హదీస్ ద్వారా మనకి తెలుస్తుంది. ఈ కుర్బానీ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ వలికుల్లి ఉమ్మతి జఅల్లమన్ సకా, ప్రతి ఉమ్మతి కూడా మేము కుర్బానీ సత్కార్యాన్ని ఇచ్చాము అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేయడం జరిగింది. ఈ కుర్బానీ ప్రతి సమాజానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఏ విధంగా అయితే ఉపవాసాలను ఇచ్చాడో, ఈ కుర్బానీ ఇచ్చేటువంటి పరంపరలో మొట్టమొదటి కుర్బానీ ఇచ్చినటువంటి వ్యక్తులు ఆదం అలైహిస్సలాం వారి యొక్క పుత్రులు హాబిల్ మరియు ఖాబిల్. ఈ కుర్బానీలో కూడా హాబిల్ యొక్క కుర్బానీని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాడు, ఖాబిల్ యొక్క కుర్బానీని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరస్కరించాడు, రద్దు చేశాడు. ఎందుకంటే కుర్బానీ ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క సంకల్పము, పరిశుద్ధత బట్టే ఆ యొక్క కుర్బానీ యొక్క యాక్సెప్టెన్స్, అంగీకారం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దీని పట్ల మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసమే కుర్బానీ ఇవ్వాలి తప్ప 10 మంది మనల్ని మెచ్చుకుంటారు, పెద్ద పొట్టేలు తెచ్చారని చెప్పి 10 మంది చెప్పుకోవాలి, ఇటువంటి విషయాలు కనుక మన మనసులో ఉన్నట్లయితే ఆ కుర్బానీ వృధా అయిపోతుంది. దానివల్ల ఎంత మాత్రం కూడా ఉపయోగం ఉండదు మహాశయ. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని మనం కుర్బానీ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనం ఈ జిల్హిజ్జా మాసం మొదటి 10 రోజుల్లో చేయాల్సినటువంటి సత్కార్యాల్లో 7వ విషయం తిలావతే ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథం ఖురాను తిలావత్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి సత్కార్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అత్యధికంగా ఇష్టపడేటువంటి సత్కార్యం. ఇది ప్రతిరోజు కూడా మనం చేయాలి. కానీ ఈ జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల్లో అంతకంటే కూడా అధికంగా కసరత్తుతో ఈ యొక్క ఖురాన్ను తిలావత్ చేయాలి. అరబ్బీ వస్తే అరబ్బీలో ఖురాన్ తిలావత్ చేయాలి. ఒకవేళ అరబ్బీ రాకపోతే నేర్చుకునేటువంటి ప్రయత్నంలో అరబ్బీ యొక్క తిలావత్ చేయాలి. ఒకవేళ నేర్చుకునే ప్రయత్నమైనప్పుడు కూడా లేని పక్షంలో అరబ్బీ మరియు తిలావత్ను పక్కన పెట్టి ఖురాన్ను భావసహితంగా అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నమైనప్పటికీ కూడా మనం చేయాలి. కాబట్టి ఈ యొక్క జిల్హిజ్జా మాసం మొదటి 10 రోజుల్లో ఖురాన్కి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ దాన్ని తిలావత్ చేసేటువంటి ప్రయత్నం మనం ఇన్షాల్లా
చేయాలి. దీన్ని టార్గెట్గా పెట్టుకుని ఈ 9 రోజుల్లో 3 పారాల చొప్పున పూర్తి ఖురాన్ను కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం కూడా అరబీ బాగా వచ్చినటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రయత్నం చేయాలి టార్గెట్ చేసుకుని మహాశిరా. ఈ పైన కూడా మనం చేసినట్లయితే అల్లాహ్ తఆలా దగ్గర ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 8వ సత్కార్యం, ఈ యొక్క జిల్హిజ్జా మాసం మొదటి 10 రోజులు మనం చేయాల్సినటువంటి పనులు దాన ధర్మాలు. అంటే సాధారణ దాన ధర్మాల కంటే కూడా అధికంగా దాన ధర్మాలను ఈ జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల్లో మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. పేద సాధనలను ఆదుకోవాలి. ఇంకా మన బంధువుల్లో ఎవరైతే అగత్య పరులు ఉన్నారో లేదా అవసరార్థులు ఉన్నారో వారికి ధన సహాయం, ఇతర సహాయాలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సహాయ సహకారాలు ఈ జిల్హిజ్జా మాసంలో అధికంగా చేయడానికి మన పూర్తి ప్రయత్నం అనేటువంటిది ఉండాలి. దీనికోసం ప్రత్యేకమైనటువంటి అమౌంట్ కేటాయించాలి. ఆ అమౌంట్ను ఖర్చు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ప్రత్యేకించి పిల్లలతో ఆ సత్కారాలు చేయించేటువంటి ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా వారిపై కూడా సత్ఫలితాలు వచ్చేటువంటి, వారికి ఒక ఉన్నతమైనటువంటి అలవాటు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ఒక హదీస్. ఆ హదీస్ను మీ ముందు ప్రస్తావిస్తూ నేను ఈ యొక్క అంశాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంగా సహాబాను ప్రశ్నించారు, ఈరోజు రోజా ఎవరు పాటించారు అని. దానికి అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు వారు సమాధానంగా, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈరోజు రోజా పాటించాను అని తెలియజేశారు. మరొకసారి ప్రవక్త ప్రశ్నించారు, ఈరోజు జనాజాలో ఎవరు పాలు పంచుకున్నారు అని. దానికి కూడా అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు వారు సమాధానంగా, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈరోజు జనాజా నమాజ్లో పాలు పంచుకున్నాను అని ప్రస్తావించారు. ఆ తరువాత ప్రవక్త వారు ప్రశ్నించారు, ఈరోజు పేద సాధులకు ఆహారాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని. దానికి మరలా అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా అన్హు వారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నేను ఈరోజు పేద సాధులకు ఆహారాన్ని ఏర్పాటు చేశాను అని అన్నారు. ఆ తరువాత చివరిగా ప్రవక్త ప్రశ్నిస్తూ, ఈరోజు ఒక వ్యాధిగ్రస్తుల్ని ఎవరు పరామర్శించారు అని ప్రశ్నించారు. దానికి అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా అన్హు వారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈరోజు వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించాను అని తెలియజేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక శుభవార్తను ప్రస్తావిస్తూ, ఈ 4 సత్కార్యాలు లేదా ఇతర సత్కార్యాల్లో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వారు తప్పనిసరి స్వర్గవాసులు అని నేను తెలియజేస్తున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి చూడండి మహాశిరా, సత్కార్యాల యొక్క ప్రతిఫలం అంతిమంగా స్వర్గ సాఫల్యం తప్ప మరేమీ కూడా కాదనేటువంటి విషయం ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మనం స్వర్గాన్ని పొందాలి అంటే సత్కార్యాల్లో ఒకరిని మించి ఒకరు పోటీ పడాలి, అంతే తప్ప ప్రపంచాన్ని పొందేటువంటి విషయంలో కాదు అనేటువంటి విషయం ఈ హదీస్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి అల్లాహ్ ఇచ్చేటువంటి పుణ్య ఫలాల యొక్క ఆశతో సత్కార్యాలు చేసేటువంటి దాసుడి కంటే కూడా అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరి ఎవడు కాగలుగుతాడు? మరి మహాశిరా గుర్తుంచుకోండి, అల్లాహ్ దగ్గర మనకు ఉపయోగపడేటువంటివి ఈ సత్కార్యాలే. అక్కడ ధనరాశిగా మనకు జమ అయ్యేటువంటివి సత్కార్యాలే. ఇవి చేసేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో చిన్నవాడిగా కనబడుతూ చిన్న చూపు చూడడం ప్రజలు ప్రారంభించినప్పటికి కూడా అతడు అల్లాహ్ దృష్టిలో మాత్రం అత్యంత గౌరవపాత్రుడు, ఉన్నతుడుగా పరిగణించబడతాడు అనే విషయాన్ని గుర్తుంచుకొని ఈ సత్కార్యాల మాసమైనటువంటి జిల్హిజ్జా మాసంలో మనం తప్పనిసరిగా ఏ సత్కార్యము కూడా వృధా పోకుండా, ఏ సమయము కూడా, ఏ క్షణము కూడా వృధా పోకుండా సత్కార్యాల్లో గడిపేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించాలని మనందరి తరపున కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు వేడుకుంటూ నేను ఈ యొక్క అంశాన్ని ముగిస్తూ ఉన్నాను. వకూలు కౌలి హాదా అస్తగ్ఫిరుకం వ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలై. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.